హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉదయం అయితే పెట్టాను ఒక వీడియో అయితే, కానీ ఈరోజు అయితే నెయ్యి తయారు చేస్తున్నాను. చాలా రోజులైంది ఈ వంట వీడియో పెట్టక. ఇలాగ వచ్చిందండి. 1 వీక్ అవుతుంది పోయిన సండే నుంచి ఈరోజు వరకు అండి. ఇలాగైతే చేస్తాను. అని మంచిగా క్లీన్గా కడిగేసి 4-5 సార్లు అయితే కడిగేసి మజ్జిగ పక్కకి వేసి తీసేస్తాను. ఇప్పుడైతే నెయ్యి ఇక్కడే మిక్సీ పట్టానండి. ఎవ్వరు లేరు, ఇద్దరమే ఉన్నాము. పాప వాళ్ళు మనవరాలు ఉంటే ఆమెకైతే చాలా చాలా ఇష్టం, వెన్న అంటే చాలా ఇష్టం. చేస్తుంటే నాని నా వాట నాకు ఇచ్చేసేయి అంటుంది, అని తినేస్తుంది. చిన్న ఆమెనంతే, పెద్ద ఆమెనంతే. పెద్ద పాప వాళ్ళ పాప అయినా చిన్న పాప వాళ్ళ పాప అయినా ఇద్దరు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. వెన్న తినేస్తారు, అదేంటో మరి వాళ్ళకి ఆ టేస్ట్. వెన్న అంటే చాలా ఇష్టపడతారు. నేనైతే ఒక్కొక్కసారి వాళ్ళ ఊరు కూడా పట్టుకెళ్తాను, పెద్ద పాప వాళ్ళ ఇంటికి అయితే వెన్న. ఎప్పుడు నన్ను ఏం చేసినప్పుడు ఒక బాక్స్లో పెట్టేసుకొని వెన్న తీసుకెళ్తా. అలాగే తినడం తనకి ఇష్టం. సరే ఫ్రెండ్స్, అందరికి లంచ్ అయిపోయిందా? ఈరోజు సండే కదా, ఏంటి స్పెషల్? అందరూ కామెంట్ పెట్టండి ఏం స్పెషల్ అనేది. మేమైతే ఈరోజైతే ఏం చేయలేదండి. రాత్రి మటన్ చేశాను, ఇంకా అదే ఉంది. సార్ నేనే కదా, ఇంక ఈరోజుకైతే రైస్ ఒకటి పెట్టేశాను. ఈ కర్రీ అయితే ఉంది, ఇప్పుడే పెట్టేసాను. ఇంకైతే తినలేదు. సార్ అయితే బయటికి వెళ్ళారు. సరే ఫ్రెండ్స్, మరి నెయ్యి చేసేటప్పుడు చూపించాలి అనేసి చాలాసార్లు అనుకున్నాను, వీడియో కూడా తీసాను కూడా, కానీ పెట్టలేదు. ఇలాగ వస్తుందండి. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదండి. ఒకప్పుడు నెయ్యి చేయటం అంటే నాకు అస్సలు తెలియదు. మా పెద్ద పాప అయితే నాకు చూపించడం జరిగింది. ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా. రోజు లీటర్ పాలు అయితే తీసుకుంటాము. ఇంకా నెయ్యి అయితే చేస్తాను. చూడండి ఎంత బాగుందో, వెన్నెల ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది నెయ్యి. వెన్న అయితే అంత బాగుంటుంది కదండి. సరే ఫ్రెండ్స్, మరి ఇంకా ఈ నెయ్యితోనైతే బగారా రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ రోజు తయారు చేసిన నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా చేసినట్లయితే కామెంట్ పెట్టండి.